Too short with 20 centimeters. Too short. Was used to measure. Was used to measure a line. Was used to measure a line, and the result was. And the result was. And the result was 196.1 meter. And result was 196.1 meter. What was the true length? What was the true length? Note చేసుకున్నామా? Given data. True. నోట్స్లో ఉందమ్మా. ట్రూ లెంత్ ఆఫ్ మ్యూట్ పెట్టుకొని వెంటనే మాట్లాడిన తర్వాత. ట్రూ లెంత్ ఆఫ్ చైన్ is equals to L equals to 20 meters. L equals to 20 meters. Next question ఏమి ఇచ్చాడు? నెక్స్ట్ చైన్ ఈజ్ షార్ట్ ఎంత? 20 centimeters. Chain is short 20 meters. Chain is short 20 centimeters. Measured length 196.1 meter. 196.1 meter. ఇది అది ఫైండ్ అవుట్ చేయాలి. అది మామూలు ట్రూ లెంత్ చైన్ అమ్మ అది. అంతే. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఇన్కరెక్ట్ లెంత్ ఫైండ్ అవుట్ చేసి ఇన్కరెక్ట్ లెంత్ ఎల్ డాష్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం? ఎల్ డాష్ ఫార్ములా ఏంటి? క్యాపిటల్ ఎల్, దట్ మీన్స్ ట్రూ లెంత్, capital L minus chain in short by 100 by 100 by 100 చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి? ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఏంటి? ఎల్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎంత? ఎల్ ఎంత? 20 మైనస్ స్మాల్ షార్ట్ ఇన్ సెంటీమీటర్స్ ఎంత? 20 by 100. ఓకే, దెన్ ఆన్సర్ ఎంత వచ్చింది? 19.8.
8 meters. 19.8 meters. ఓకే. దెన్ మనకి ఇచ్చిన మెజర్డ్ లెంత్ ఎంత రాసుకోండి. మెజర్డ్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 196.1 మీటర్. మెజర్డ్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 196.1 మీటర్. ఇప్పుడు ఇందాక అడిగినట్టు వాట్ ట్రూ లెంత్ ఏం చేయాలనేది అంటే, ఇప్పుడు హెన్స్ ట్రూ లెంత్ ఆఫ్ లైన్ అనేది ట్రూ లెంత్ ఆఫ్ లైన్ ఎల్ డాష్ బై ఎల్ ఇంటూ ఎంఎల్. ఎల్ డాష్ బై ఎల్ ఇంటూ ఎన్. హెన్స్ ట్రూ లెంత్ ఆఫ్ లైన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ డాష్ బై ఎల్ ఇంటూ ఎంఎల్. ఎంఎల్ అంటే మెజర్డ్ లైన్. దెన్ ఎల్ డాష్ ఎంత? ఎల్ డాష్ ఎంత? 19.8 బై 20 ఇంటూ మెజర్డ్ లెంత్ ఎంత? 196.1. 196.1. అప్పుడు ఎంత వచ్చింది మనకి? 194.139. This is the true length. This is the final answer. That is true length. True length. ఓకే. నీ క్లాస్ ఉంది ఎట్రా? ఒక్కలేదు నీకు రోజుకి. మా అర్థమైంది సమ్ము. అర్థమైంది థమ్స్అప్ పెట్టండి అమ్మా సింబల్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన ట్రూ లెంత్ అనేది అలా ఆటోమేటిక్గా అది అలా ట్రూ లెంత్ తీసుకుంటాం అన్నమాట. తీసుకుని మనకి ఏంటంటే ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎందుకంటే మెజర్డ్ లెంత్ ఇచ్చాడు. ఓకే. అసలైన ట్రూ లెంత్ ఫార్ములా ఏంటి? ఎల్ డాష్ బై ఎల్ ఇంటూ మెజర్డ్ లెంత్. ఇద్దరికి అర్థమైందా? మిగతా వాళ్ళకి అర్థం కాలేదా? దమయంతి అర్థం కాలేదా? ఓకే. ఓకేనమ్మా దమయంతి. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి అమ్మా. ఓకే పవన్. నెక్స్ట్ క్వశ్చన్.
నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేసుకున్నామా. ది ఏరియా ఆఫ్ ఏ ఫీల్డ్ ఆకాష్ ఎక్కించుకుంటున్నామా. ఓకేనమ్మా. ది ఏరియా ఆఫ్ ఏ ఫీల్డ్ was found to be 4,000 meters square 4,000 meters square when measured with a chain of 30 meters length if the length of the chain was 0.11 meter too short, and find the determine the correct area and find the determine the correct and find the determine the correct area. ఫస్ట్ గివెన్ డేటా రాసుకున్నామా. గివెన్ డేటా L ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు, లెంత్ 30 meters ఇచ్చాడు. 30 meters లెంత్ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఏంటి, మనకి L డాష్ ఎంత, మనం ఏమనుకుంటాం, L మైనస్ 0.11 L మైనస్ 0.11. ఓకే, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ కంప్యూటెడ్ ఏరియా, దట్ మీన్స్ సిఏ ఎంత మనకి 4,000 మీటర్ స్క్వేర్ 4,000 మీటర్ స్క్వేర్. దిస్ ద గివెన్ డేటా. అయితే ఇప్పుడు ఆ ఎల్ డాష్ తీయండి అమ్మా. ఎల్ డాష్ ఎంత, మనం ఏమనుకున్నాం, ఎల్ మైనస్ 0.11 దట్ మీన్స్ ఎల్ ఎంత 30 మైనస్ 0.11. వాట్ ఈస్ ద ఆన్సర్? 30 మైనస్ 0.11, ఓకే 29.89 మీటర్. ఓకే, గుడ్. అయితే ఇప్పుడు మనకి ఏంటి, మనకి క్యాపిటల్ ఎల్ ఎంత 30, ఎల్ డాష్ ఎంత 29.89. ఓకే, ఇప్పుడు కరెక్ట్ లెంత్ ఫార్ములా మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కరెక్ట్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కరెక్ట్ ఏరియా ఫార్ములా ఎంత, కరెక్ట్ ఏరియా ఫార్ములా ఏంటమ్మా, ఎల్ డాష్ బై ఎల్ ఇంటూ, ఇందులో మనకి మెజర్డ్ ఏరియా ఇవ్వలేదు, మనం ఇందాక ఏం ఫైండ్ అవుట్ చేసుకున్నాం, కంప్యూటెడ్ ఏరియా తీసుకున్నాం. కరెక్ట్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఎల్ డాష్ బై ఎల్ ఇంటూ కంప్యూటెడ్ ఏరియా. అప్పుడు సిఏ ఈక్వల్స్ టు ఎల్ డాష్ ఎంత మనకి 29.89 బై ఎల్ ఎంత 30 ఇంటూ కంప్యూటెడ్ ఏరియా అని చెప్పుకున్నాం. క్వశ్చన్ గివెన్ డేటా రాసుకున్నాం 4,000. వాట్ ఈస్ ది ఆన్సర్? మీది హోల్ స్క్వేర్ నాన్న.
L dash by L into computed area, L dash by L whole square into computed 3970.72. ఇందాక ఎవడో మెసేజ్ చేశారు? ఎవరు మెసేజ్ చేశారు? ఎవరు? పవన్ కుమార్ మెసేజ్ చేశారు. 3970 అది కరెక్ట్ అమ్మా. 3970.72 అనేది కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఏరియా ఆఫ్ దిస్. ఓకే, ఇక్కడ ఒక నోట్ చేస్తున్నారు కదా. 29.89/30 హోల్ స్క్వేర్ అమ్మా. దీని ఫార్ములా చెప్తాను చూడండి ఒకసారి మళ్ళీ. కరెక్ట్ ఏరియా ఫార్ములా ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఏరియా ఫార్ములా ఏంటంటే ఎల్ డాష్ బై ఎల్ హోల్ స్క్వేర్ ఇంటూ కాంపుటెడ్ ఏరియా. సిఏ అంటే కాంపుటెడ్ ఏరియా. సిఏ అంటే కాంపుటెడ్ ఏరియా. ఇది ఈ ఫార్ములా కూడా నోట్ చేసుకోండి. ఇప్పుడు క్వశ్చన్ ఇస్తాను, మళ్ళీ చేయండి. మీరు చేయండి, మీ సమ్ చేసి నాకు చెప్పండి. ఫోర్త్ క్వశ్చన్ నోట్ చేసుకున్నది చెప్తున్నాను. మనం చెప్పొచ్చు కదా క్వశ్చన్. ది లెంత్ ఆఫ్ ఏ లైన్ ది లెంత్ ఆఫ్ ఏ లైన్ ది లెంత్ ఆఫ్ ఏ లైన్ was found to be 300 meters 300 meters when measured with a 30-meter chain. When measured with a 30-meter chain when measured with a 30-meter chain, if the chain is if the chain is if the chain is 15 centimeters short 15 centimeters short, find out the correct length of the chain line. Find out the correct length of the మళ్ళీ చెప్పాలా? ఫస్ట్ నుంచి చెప్తున్నాను వినండి అందరూ ఒకసారి. ది లెంత్ ఆఫ్ ఏ లైన్ was found to be the length of a line was found to be 600 meters when measured with 30-centimeter chain. 30-meter chain. If the chain is 15 centimeters, find out the correct length of the line. Find out the correct length of the
లైన్. నాకు చేసి మీరు ఆన్సర్ మెసేజ్లో పెట్టండి అమ్మా. 300 అమ్మా. కరెక్ట్ లెంత్ ఆఫ్ ది లైన్. కరెక్ట్ లెంత్ ఆఫ్ ది లైన్. ఇచ్చారా ప్యాంట్, నల్ల ప్యాంట్ వేసుకొచ్చి తెల్ల ప్యాంట్ చేసి కుట్టే అక్కడ సరైన పాయింట్లు కుడే, సరైన పాయింట్ కుడిరా. అరే ఇలా తయారయ్యావు ఏంటి? కక్కుర్తనం ఎక్కువ ఉంది. ఒరే అరే 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 అది 5,000. కొద్ది దెంగుతుంటాడు అలా. అరే అది అలా తీసి పెట్టి ఇక్కడ ఇంక ఏవో కొనమని చెప్పి ల్యాబ్కి సంబంధించి కిరణ్ సారు ఈడు ఏవో కొనమని చెప్పారంట నవీన్కి ల్యాబ్స్ అని.
ఇది దీని మీద కూర్చోలేడురా, టేబుల్ మీద కూర్చుంటాడు. అసలు ఉండలేకపోతాడు. నువ్వు భలే చెప్పేస్తావు అర్థం అవునా. ఐ లవ్ యూ సార్. మా నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి. పెట్టారా? ఓకేనమ్మా, సరిపోయిందిరా. నెక్స్ట్ క్వశ్చన్. 29.7. 29.7 అనేది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. మొబైల్ ఎవరు తీసారు ఏమో, ఏమో మాకేం తెలుసు బాబే. ఎవరు దొంగించుకున్నారు కదా, ఇద్దరికి వస్తుంది. అమ్మా మీరు ఆన్సర్ చూడకండి, మీరు ఓన్లీ ప్రొసీజర్ మాత్రం చూసుకోండి, అది ప్రాబ్లం లేదు. ఓకేనా? ఫార్ములా కరెక్ట్గా వేయండి, అది మాత్రం మర్చిపోకండి. L'/L ఇంటూ మెజర్డ్ లెంత్, దీంట్లో ట్రూ లెంత్ ఫార్ములా చూసుకోండి. అదే వేసారా ఫార్ములా, లేకపోతే హోల్ స్క్వేర్ చేస్తారా లేదా చెక్ చేసుకోండి. అంతే, అదైతే ఇప్పుడు ఆకాష్ చేస్తుంది కరెక్ట్గానే వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి అమ్మా. ఏ 30 meters chain, a 30 meters chain. ఆకాష్ మ్యూట్ పెట్టుకోమ్మా. A 30 meters chain with 30 centimeters too short with 30. అరే ఇరిగిపోతుందిరా బల్లా, మాకేం తెలుసా. ఈ 30 centimeters with 30 centimeters too short was used to measure was used to measure was used to measure was used to measure a line, and the result was and the result was and the result was 196.1 meter, was 196.1 meter. What was the true length? What was the true length? ఇది ఫైనల్ చేయండి అమ్మా. ట్రూ లెంత్ ఎంత చేస్తుంది చేయండి. తెలీదు మా బాయ్, మాకేం తెలుస్తుంది. అప్పుడు అల్లం తీసుకోండి నవ్వుకోండి. అయినా కథలేదు కదరా, ఆడాలు తీస్తాడు. కంపల్సరీ అటు ఇటు పక్క పడిసాడేమో చూడు, అటుపక్క ఇటుపక్క అని పడిసాడేమో.
ఇస్తున్నాడు కావాలి నొక్కేస్తున్నాడు. అరే అవన్నీ కలుపుకోరే ఆర్డర్ చదువుకున్నాను. అంటే అసలు వద్దురా రే తీయలేదురా ఉట్టురా నిజంగా వద్దురా రే ప్రామిస్ రా రే తీయలేదురా ప్రామిస్ రా. నేనేం చేస్తాను మళ్ళీ నేను నా మొబైల్ తీయలేదు. తీయలేదురా నీ మొబైల్ నేను తీస్తే నీకు ఇచ్చిన క్లాస్ రూమ్ బొగ్గడివే నువ్వు అదే రే వేడే ఇది అదో అంతే అది కొద్ది ఇంటున్నాడు ఎక్కడ పెట్టేసుకున్నాడో ఎట చూడు నువ్వు అటు ఇటు తిరిగే కదా ఎక్కడ పెట్టేసుకున్నావు. ఇప్పుడు రాజేష్ గడ అయిపోయి ఇప్పుడు ఆడ అది తీగలే చెత్త చెత్త ఉంటది. జిప్లే మళ్ళీ తీసు సరిగ్గా జిప్ వేయచ్చు కదరా నువ్వు. ఇలా కంటిన్యూ చేద్దు. అరే నువ్వు అని తీసుకురా పది కిందకి వెళ్దాం. టెస్ట్ ఏదండి అరే అక్కడ ఉందా పుస్తకం పుస్తకం ఉంది. టెస్ట్ రా నీకు కిందకి వెళ్తాను క్లాస్ అయిపోయి. టెస్ట్ ముందు నాకు పెడతాడు మొబైల్ నీకు చెప్పు క్లాస్ అయిపోయి వెళ్తాను. కిందకి వస్తావా నాకే ఒట్టేసినది కూడా మొబైల్ తీసుకో తెగించుకో అంటే ఇప్పుడు ఎవరన్నా నీకు సర్దాడు గేర్లు ఎక్కువ నేరం మరి ఎందుకు ఏయ్ చెప్పడం